హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేము వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అయితే మేము పిల్లలు కలిసి బాగా అల్లరి చేస్తాము ఎవ్రీ టైం అంతే. ఇంకా ఈ టైం వచ్చేసి మా పిల్లలు ఏం చెప్పారంటే, ఓవెన్ తీసుకున్నాం కదా నాని, నువ్వు కొత్తగా ఏదైనా ట్రై చెయ్యి అని చెప్తే సరే అని చెప్పేసి యూట్యూబ్లో చూసి బిస్కెట్స్ అయితే చేద్దామని చెప్పి ట్రై చేసాము. యాక్చువల్లీ వాళ్ళు మైదా పిండితో చేశారు, కాకపోతే మేమందరం పిల్లలు తింటారు కదా, కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి మైదా పిండిని స్కిప్ చేసి ఆ ప్లేస్లో గోధుమ పిండి అయితే పెట్టేసి చేస్తున్నాం అనమాట. బిస్కెట్స్ ఎలా చేస్తున్నాం మేము ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందు అయితే గోధుమ పిండి తీసుకోవాలి, తర్వాత షుగర్ని పౌడర్ లాగా చేసుకొని అందులో మంచిగా వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత బటర్ ఉంటుంది కదా, బటర్ని హీట్ చేసుకొని ఇలా లిక్విడ్ లాగా చేసేసుకొని ఇందులోనే అంటే మనం గోధుమ పిండి చక్కెర వేసి కలిపాము కదా, చక్కెర పౌడరు అలా కలుపుకున్న దాంట్లో బటర్ వేసుకొని మంచిగా ముద్దలాగా చేసేసుకోవాలి. నేను బటర్ కంటే ఎక్కువ క్వాంటిటీ పిండి తీసుకున్నాను కాబట్టి పిండిని అయితే కొంచెం తీసేస్తున్నాను. నాకు బటర్కి ఎంత అయితే సరిపోతుందో అంత పిండి మాత్రమే తీసుకొని ట్రై చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, అందుకోసమని ఇలా చేస్తున్నాను అనమాట. కొద్దిగా మాత్రమే చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్కి అయితే టేస్ట్ సూపర్గా అదిరిపోయిందనమాట. ఇప్పుడైతే బటర్ యాడ్ చేసినాము, మంచిగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. మమ్మీ ఇలా బిస్కెట్ చేసినాక కొంచెం పౌడర్ ని పైన ఒక ప్లేట్ మస్తుంది పౌడర్. ఇది ఇప్పుడు మంచిగా ఇట్లా కలిపేసుకున్నాము కదా, కలుపుకున్న తర్వాత షుగరే పిండిని అయితే ఇలా ముద్దలాగా చేసేసుకొని మంచిగా బిస్కెట్ లాగా ఒత్తేసుకోవాలన్నమాట. మా బిస్కెట్స్ అయితే బేక్ అవుతున్నాయి, చూడాలి. మా పిల్లలు అయితే ఈగలీ వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎట్లొస్తాయి ఏంటి కథ అని చెప్పి. మా బిస్కెట్స్ సక్సెస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా చూద్దాం. ఇంకా 2 minutes ఉంది. మా పిల్లలు అయితే మస్తు వెయిట్ చేస్తారు. మంచిగా సక్సెస్ అయింది అనుకో, అలా ఫేసెస్ లో హ్యాపీనెస్ చూపిస్తా అప్పుడు. సరే వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే మేము వచ్చేసి ప్రీహీట్ చేయలేదు, డైరెక్ట్ పెట్టేసి ఒక 16 minutes అయితే పెట్టామన్నమాట. అందుకోసమని ఫస్ట్ టైం తీసినప్పుడు అయితే కొంచెం మెత్తగా ఉండే. సో ఏం చేసాము, ఇంకా వాటిని అయితే టర్న్ చేసి ఇంకొక 5 minutes అయితే పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే, అంటే నార్మల్గా మనకి బయట ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా, లైక్ అదే టేస్ట్లో ఉన్నాయన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఏమైందంటే ప్రీ హీట్ చేసి పెట్టాలంట, కాకపోతే మేము ప్రీ హీట్ చేయలేదు, డైరెక్ట్ మినిట్స్ పెట్టి పెట్టేసినాము. చూసారా, ఫైనలీ మా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లుంది ఐషు? స్వీతి, హలో అమ్మో, సూపర్ టేస్ట్ వచ్చినాయి మా బిస్కెట్స్ అయితే. హ్యాపీయా? నచ్చిందా? బాగుందా?